ఒక ఎకరాకు 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేయడం జరిగింది వారి ఖాతాల్లో. ఈ రోజు వరకు 9 రోజుల నుండి కంటిన్యూగా దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఈ యొక్క భారతదేశ చరిత్రలోనే ఇది మొట్టమొదటి అధ్యాయం అని కూడా అభివర్ణించడం జరుగుతూ ఉంది. ఎన్నడూ కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఈ యొక్క రైతుల ఖాతాల్లో టంగ్ 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 మని ఆ యొక్క రూపాయలు వచ్చి పడాయి. కనుక ఈ యొక్క ఒక పసలుకే ఈ 6,000 రూపాయల చొప్పున ఈ విధంగా వేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్క రైతు రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అదే మున్సిపాలిటీలు కానీ సర్పంచులు కానీ వచ్చే రోజుల్లో ఎన్నికలు జరిగితే తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీకి వారు ఓటు వేసి ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత 9 రోజుల నుండి గత ప్రభుత్వం 10 సంవత్సరంలో కూడా ఎకరానికి 5,000 చొప్పున ఇచ్చారు. మన ప్రభుత్వం ఎకరానికి 1,000 పెంచి రైతులకు ఇలా 6,000 చొప్పున ఇలా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. అది మన దేశ చరిత్రలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుంది. రాబోయే ఎలక్షన్లలో మన గ్రామ మండల ప్రజలందరూ కూడా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ అందరికీ మీకు అన్ని విధాలు ఇప్పుడు ఇందిరామ ఇళ్ళు ఒక్కొక్క గ్రామానికి 10 సంవత్సరం కూడా ఒక్క ఇల్లు కూడా వేయలేదు. ఇప్పుడు ప్రతి గ్రామానికి 10-15 ఇళ్ళు వస్తున్నాయంటే వాళ్ళు ఒక్క ఇల్లు కూడా వేయలేని చరిత్ర గత ప్రభుత్వాన్ని. మరి 10 ఏళ్ళు ప్రతి గ్రామానికి 10-15 ఇళ్ళు వస్తున్నాయంటే ఇంకేం కావాలి? ప్రతి ఇచ్చిన హామీ ప్రతి ఒక్కరు నెరవేరుస్తుంది. మరి రాబోయే ప్రజలందరూ మా విజయరామరావు ఆధ్వర్యంలో మేము గట్టిగా పనిచేస్తూ మా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తే వచ్చే ఎన్నికల్లో అందరినీ సర్పంచులను ఎంపీటీసీలను గెలిపించాలని 9 రోజుల్లోనే 9,000 కోట్లతో రైతు భరోసాను ఇచ్చి ఈరోజు రైతు ప్రభుత్వం అని నిరూపించుకున్న దానికి ఇదే నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో రైతులకు ఇచ్చినటువంటి హామీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ కావచ్చు, రైతులు 2 లక్షల రుణమాఫీ అయినా అది కాంగ్రెస్ ప్రభుత్వమే, రైతు భరోసా అయినా అది కాంగ్రెసే, ఏదైతే మన వ్యవసాయదారులకు ఉచిత కరెంట్ అయినా అది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. కాంగ్రెస్ ఎప్పుడు కూడా నాడు కానీ నేడు కానీ రేపు కానీ రైతుల పక్షపాతంగా రైతుల కోసమే తప్ప మరే విధమైనటువంటి విధంగా లేకుండా రైతులను ఆదుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈరోజు 10 సంవత్సరాలు దోచుకున్నటువంటి 10 సంవత్సరాలు అవినీతి చేసినటువంటి నాయకులు కొంతమంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులకు దూరం చేసేటువంటి అసత్య ప్రచారాలను ప్రచార సాధనాల ద్వారా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు. కానీ వారి కుట్రలకు కుతంత్రాలకు తిప్పికొట్టే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు 9,000 కోట్లను రైతు ఖాతాలో ఆదుకొని రైతులను ఆదుకుంటాం మేము తప్ప రైతులను ఆదుకునేటువంటి శక్తి ఎవరికి లేదని నిరూపించినటువంటి నాయకుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు అనే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ఈరోజు గతంలో 10 సంవత్సరాలుగా ఇక్కడ కటింగ్ పెట్టి రైతులను అడ్డగోలుగా దోచుకున్నటువంటి ఆ యొక్క పాలనకు చెమరగీతం పాడి విజన్నకు పట్టం కట్టిన తర్వాత ఈ 18 నెలల్లో రైతుల కంటే ముందే తాను రైతులకు సలహాలు ఇచ్చుకుంటూ మీరు ఇట్లుండాలి, మీరు తడిస్తే ఈ చేయాలి అని చెప్పి రైతులకు గైడెన్స్ ఇచ్చుకుంటూ రైతులను ఆదుకున్నటువంటి నాయకుడు ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే అది రైతుల పక్షపాతి, రైతు బాంధవుడు ఓన్లీ వన్ విజన్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వరి వేస్తే ఉరి అని చెప్పేసి గత ముఖ్యమంత్రి అంటే ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యానికి బోనస్, సన్న వడ్లకు బోనస్ కల్పించి పేదవాడి కడుపు నింపినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇస్తే అల్లుడ ఇక్కడ ఉండాలి, బిడ్డేడు ఉండాలి, మేకెడ కట్టాలి, కోడేడు ఉండాలని చెప్పి విమర్శించినటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు కూడా ఒక్కలు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే ఈ రోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నియోజకవర్గంలో 3500 ఇండ్లను ఈ మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు. మొన్నటికి మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మళ్ళీ అదనంగా కూడా ఇండ్లను తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా నాయకుడు విజయన్న గారిదని సందర్భంగా మేము తెలియజేస్తాం. ఈ రోజు మా నాయకుడు విజయన్నకు ఈ నియోజకవర్గంలో ప్రతి గుంట మీద ప్రతి అంగుళం మీద తనదే భూమి, నేనే రైతును, నా రైతులంతా కూడా నా పాలనలో సస్యశ్యామలంగా ఉన్నారని చెప్పేసి అనుక్షణం ప్రజలలో ఉంటూ ఒకసారి మా అన్న ఈరోజు పదవి రాగానే ఎవరు కూడా పబ్లిక్లో కనబడరు, ఎవరు కూడా నిగనిగ కనబడతారు. అదే మా విజయన్న ఎండకు ఎండి వానకు దడిసి చలిలో కూడా ప్రతిరోజు ప్రజల కోసం కష్టపడుతూ తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా తన కుటుంబాన్ని సైతం అధికారం వచ్చినాక కూడా వారు ప్రజల వెంట ఉంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా విజయన్న గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచన చేయాలి. ఇక 4 రోజులైతే మళ్ళీ తయారవుతారు, మళ్ళీ వస్తారు. వాళ్ళ మాటలు నమ్మకుండా మీరు నిజాలు గ్రహించి ఈరోజు యూట్యూబ్లలో కొన్ని దొంగ ఛానళ్ళు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కూడా అసత్య ప్రచారాన్ని చేసేటువంటి ప్రమాదం ఉంది. నిజమేందో అబద్ధమేందో తెలుసుకొని కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రైతాంగం మీద, పేద ప్రజల మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ